నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అక్కడ సిద్ధంగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మళ్ళీ మావోయిస్టు కదలికలు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోల కదలికలపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మావోలకు సాయం చేస్తున్నటువంటి గణేష్ను పట్టుకున్నారు పోలీసులు. అజ్ఞాతంలో ఉన్నటువంటి పాక హనుమంతు, మందుల భాస్కరరావు కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోల రిక్రూట్మెంట్ పై పోలీసులు కూడా అదే స్థాయిలో ఆరా తీస్తున్నట్టు దానికి సంబంధించిన దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోల రిక్రూట్మెంట్ మొదలు కావడంతో పోలీస్ వర్గాల్లో అయితే కలవరం వేసింది. గత 3-4 రోజుల క్రితం కుమ్రంభీం జిల్లా ఆసిలాబాద్ లో పెంచకల్పేట వద్ద ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేయడంతో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ నల్గొండ జిల్లాకు చెందినటువంటి చెన్నగోని గణేష్ తో పాటు ఆనందరావు వీరిద్దరు కూడా అక్కడ జిలెటిన్ 6 తో పాటు డిటైనర్స్ పట్టుకొని వెళ్తుండగా అక్కడి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మీడియా సమావేశం పెట్టి వారిద్దరిని అరెస్టు చూపించడం జరిగింది. దీంతో మళ్ళీ గత కొద్ది కాలంగా స్తబ్దతగా ఉన్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ మొదలు కావడంతో పోలీస్ వర్గాలు ఒకంత కలవరానికి గురవుతున్నట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే చెనగోని గణేష్ ఉన్నాడో అతను ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం చెందినటువంటి కొరటికల్ గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఇతను గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు నేర్చుకుంటూ క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆనందరావుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఒకే రూమ్ లో ఉండడంతో అతను తీసుకొచ్చినటువంటి మావోయిస్టుల పుస్తకాలు చదవడంతో అటు ఆకర్షితుడు అయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో గత నెలలో ఏదైతే గణేష్ ఆదిలాబాద్ జిల్లాలో ఆ మావోయిస్టులు పార్టీలో వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల క్రితం అతను జిల్టన్ 6 తో దొరకడంతో ఒక్కసారిగా గణేష్ పైన వారి కుటుంబ సభ్యులు కావచ్చు పోలీసులకు లిస్టులో లేనటువంటి గణేష్ ఒక్కసారిగా తెపైకి రావడం, అక్కడ అరెస్ట్ కావడంతో మళ్ళీ తిరిగి జిల్లాలో ఈ యొక్క రిక్రూట్మెంట్ కొనసాగుతుందా అన్న దానిపైన పోలీసులు అయితే ప్రారంభించారు. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో 3-4 దళాలుగా ఉండేవి. రాచకొండతో పాటు కనగల్లు, ఆలేరు దళాలు పనిచేసాయి. అయితే ఈ యొక్క దళాల్లో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది లొంగిపోవడము, కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. అయితే గత 30 సంవత్సరాలుగా ఏదైతే చెండూరు మండలం పుల్లంల గ్రామానికి చెందినటువంటి పాక హనుమంత్ తో పాటు అదే విధంగా ఏదైతే చిట్యాల మండలం ఉరుమండలకు చెందినటువంటి భాస్కర్ రావు, అదేవిధంగా గుర్రంపోడు మండలానికి చెందినటువంటి పన్నా యాదవ్, ఈ ముగ్గురు కూడా గత 30 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరు మావోయిస్టు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసు రికార్డులో. వీరి పైన రివార్డు కూడా ఉన్నప్పటికీ ఇంతవరకు వారు అరెస్ట్ కాకపోవడంతో వారు అక్కడే అజ్ఞాతంలో గడుపుతున్నారు. అయితే మళ్ళీ ఈ యొక్క గణేష్ అరెస్టు తోటి మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోయిస్టుల కదలికలు మొదలైనట్టుగా పోలీసుల ఒక అంచనాకు వచ్చి ఒక గణేషే ఉన్నాడా, గణేష్ తో పాటు ఇంకా ఎంతమంది ఈ యొక్క మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎంతమంది సానుభూతి పరులుగా ఉన్నారు, ఎంతమంది వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు అయితే వారైతే విచారణ అయితే ప్రారంభించారు. రాజశేఖర్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మావోయిస్టులు యొక్క ప్రభావం అనేది చాలా తగ్గిందని చెప్పుకోడు గతంతో పోల్చుకుంటే కనుక. ఒక్కసారిగా మళ్ళీ గణేష్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆయన అరెస్ట్ చేయడం అనేది, లేకపోతే మావోయిస్టు కదలికలపై తను చేస్తున్నటువంటి కదలికల నేపథ్యంలో ఇదైతే తన అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది దీంట్లో ఉండే అవకాశం ఉంటుందంటారంటే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తన మీద ఉన్నటువంటి నిఘా నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇంకొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పోలీసులు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అనే ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో వందల సంఖ్యలో మావోయిస్టు సానుభూతి పరులతో పాటు దళ కమాండర్లుగా పనిచేసిన నాయకులు ఉన్నారు. అయితే వారందరూ కూడా కాలక్రమేణా పోలీసులకు లొంగిపోవడము, అదేవిధంగా ఎన్కౌంటర్లకు చనిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత జిల్లాలో రిక్రూట్మెంట్ గణేష్ ఏదైతే అరెస్ట్ అయిందో దాని ద్వారా మళ్ళీ కలవరం అయితే మొదలైంది. ఈ గణేషే ఉన్నాడా, లేకపోతే ఇంకా మావోయిస్టులకు సానుభూతి పరులుగా పనిచేసినటువంటి అజ్ఞాతంలో ఉన్న మరికొంతమంది ఎవరు ఉన్న దానిపైన పోలీసులు గణేష్ అరెస్ట్ తోటి అప్రమత్తమై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగాలు రాక వారందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైతున్నట్టుగా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా మావోయిస్టు సంబంధించినటువంటి నాయకులు దగ్గరికి చేర్చుకోవడము, వారిని అటువైపుగా ఆకర్షితులను చేయడం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ యొక్క నిరుద్యోగులే అటు పట్ల ఆకర్షితులు అవుతున్నట్టుగా వారు కూడా ఒక రకమైనటువంటి ఒక
ఆధారాలు అయితే చూపిస్తున్నారు. మొత్తానికి ఎవరైతే వారి పట్ల ఆకర్షితులుగా ఉన్నారో వారిని అందరినీ దగ్గర చేర్చుకొని దళంలో తిప్పుకున్నట్టు తెలుస్తుంది. అదే కోవలో గణేష్ కూడా ఎవరికీ తెలియకుండా అతడు ఉన్నత చదువుల కోసమని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదైతే కోర్సు పూర్తి చేశాడో ఆ కోర్సు పూర్తయిన తర్వాత అక్కడ కొద్ది కాలంగా క్యాటరింగ్ బాయ్ గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ చెందినటువంటి ఆనందరావుతో పడిన తర్వాతనే ఇతను ఆ మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితే అల్లకు వెళ్ళినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ యొక్క కదలికలు మొదలు కావడము, రిక్రూట్మెంట్ వారు తీసుకోవడం పట్ల ఈ యొక్క పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మరికొంతమంది ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు దానిపైన అయితే పూర్తి దర్యాప్తును అయితే ప్రారంభించారు రాజశేఖర్. రైట్ కిరణ్, ఇదే నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారినటువంటి మావోల వ్యవహారంతో ఖచ్చితంగా అధికార ప్రభుత్వానికి అక్కడ ఉన్న నాయకులకు కూడా అంతవరకు ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులను చంపిన సంఘటనలు ఉన్నాయి. మనం ఉమ్మడి నల్గొండలు చూసుకున్నట్లయితే బీజేపీ నేత గుండగోని మాసేను కూడా ఇదే మునుగోడు మండలం సమీపంలో చంపడం జరిగింది. అదేవిధంగా చాలా మంది రాజకీయ నేతల ఇండ్లను పేల్చివేయడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు చాలా చూసినాము. అయితే చాలా సంవత్సరాలుగా, గత 20 సంవత్సరాలుగా అలాంటి సంఘటనలు ఏమీ జరగకపోయినప్పటికీ వస్తున్న ఇది గత 6 నెలల్లో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా అటవీ ప్రాంతమైనటువంటి ఆదిలాబాదు, అదేవిధంగా బాగా అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాల్లో ఏదైతే ఛత్తీస్గఢ్ కు దగ్గరగా సమీపంలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో అక్కడైతే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొద్ది కాలంగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా అటు సంబంధిత ఉన్నటువంటి దళాల్లో పనిచేసినటువంటి కొంతమంది టీం సభ్యులు ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి జిల్లాలకు వచ్చి రాజకీయ నాయకులను బెదిరించడం చేసే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఈ యొక్క మావోయిస్టు రిక్రూట్మెంట్ కనుక తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ మొదలైనట్లయితే కొంత రాజకీయ నాయకులకైతే అభద్రతా భావం అయితే ఉండవుతుంది. వాళ్ళు తిరిగే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు రాజశేఖర్. కిరణ్, ఇదే నేపథ్యంలో పోలీసులు కనుక సరైనటువంటి చర్య తీసుకొని నిలువరించకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కార్యాచరణ మావోయిస్టులు రూపొందిస్తూ ఆ రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ప్రజల తరపున కొన్ని వినతులు లేకపోతే హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉండే అవకాశము, అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఇప్పటి నుంచే సమాయత్తం చేసుకుంటున్నారు మావోలు అని అనుకునే అవకాశం ఉందంటారా మనం? అయితే ఇప్పటికైతే తెలంగాణ వ్యాప్తంగా అయితే పోలీసులు ఎప్పటికప్పుడు మామూలు కదలికలపై ఎప్పటికప్పుడు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కదలికలు ఉన్నాయి, ఏ జిల్లాల్లో కదలికలు ఉన్నాయి, పాత అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు అనే దానిపైన అయితే వారు ఒక నిఘా అయితే పెంచారు. కాకపోతే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ అక్కడ అరెస్ట్ కావడంతో గణేష్ తో పాటు ఇంకా మరికొంతమంది ఎవరైనా సానుభూతి పరులుగా ఉన్నారా లేకపోతే దళాలు రిక్రూట్మెంట్ చేసుకున్న దానిపైన వారైతే దర్యాప్తు అయితే ప్రారంభించినట్టుగా చెప్పవచ్చు. ఒక నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో మరి కొంతమంది ఏమైనా దళాల్లో చేరారు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు నిఘా వర్గాల్లో అయితే ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు అయితే తెలంగాణ జిల్లాలో వారు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా పాల్గొని ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరిని చంపిన సంఘటనలు కానీ లేకపోయినప్పటికీ గత 10-15 సంవత్సరాలుగా అయితే పూర్తిగా మావోయిస్టులు అయితే తెలంగాణ జిల్లాల్లో లేకుండా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళినట్టు పోలీసు అంచనాల్లో ఉంది. మొత్తానికి పాత ఎవరైతే అజ్ఞాతంలో ఉన్న వారిపైన దృష్టి పెట్టడమే కాకుండా వారి యొక్క కదలికల పైన కూడా పోలీసులు అయితే నిఘా వర్గాలు అయితే పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే తెలంగాణ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా లేకపోయినప్పటికీ తరచూ ఆదిలాబాదు అటు ఛత్తీస్గఢ్ దగ్గరగా ఉన్న జిల్లాల్లో మాత్రమే వారి ఈ యొక్క సంఘటనలు కనిపిస్తున్నాయి.